తిరుమల తిరుపతి వెంకన్న దేవుడు అంటే ఎంతమందికి ఇష్టమో అంతమందికి ఏడుకొండల వెంకన్న లడ్డు అంటే కూడా అంతే ఇష్టము. అసలు లడ్డును బలరు దున్నపోతులు ఎడ్ల బొక్కలు కొవ్వు కరగబెట్టినాక ఎల్లే నూనె ఉంటుంది చూడుండే దానితోని తయారు చేస్తుర్రట. నీసు ముట్టని దేవుని గొల్లే నీసుతోని తయారు అయిన నూనెతోని తయారు చేసుడు ఏందో ఏం కథనో. ఆ నీసులో వల్ల మరి అట్లా చేసేటోళ్ళు 5 ఏళ్ల కోలే పక్క పార్టీ నాయకులు తిరుమల కొండ మీద ఆగం చేసిరట. పవిత్రంగా ఉండే లడ్డును అపవిత్రం చేసి అందరికీ అందించిరట. 50 ఏళ్ల కోలే తిరుపతి లడ్డును తయారు చేసేందుకు నెయ్యిని పంపే కంపెనీల నెయ్యి కాదని 5 ఏళ్ల కొత్త కంపెనీలతో చేతులు కలిపి పంక పార్టీ లీడర్లు ఇటువంటి పాపం పని మూటగట్టుకున్నారట. ఆ పాపం దాలిగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నిట్ట నిలువున కూలిపోయిందేమో. మరి ఇన్నొద్దులు రాని అనుమానం ఇప్పుడే ఎట్లా వచ్చింది అంటే చాలా దినాల సంది లడ్డు మంచిగా వస్తలేదు, అప్పటి లెక్క రుచి ఉంటలేదని మస్తు మందే గుడిలో ఫిర్యాదులు చేసిర్రు. పెంటదోవినా కొద్ది పెంకాసులు వెళ్ళినట్టు ఒకటెనక ఒకటి అన్ని బయటకు వచ్చినాయట. ఈ ముచ్చటెరికైన ముఖ్యమంత్రి సారు ఇప్పుడు ఇట్లా అంటుండు. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. ఇన్నరా సీఎం చంద్రాల సార్ ఏమంటుండో, పంకపార్టీ ఏలుబడిలో ఉన్న 5 ఏళ్ల కోలే లడ్డుల వాడిన నెయ్యి గోదల సమరుతోని చేసిందని ఆధారాలు కూడా ఉన్నాయని అనుకొచ్చుండు. అయ్యా మరి దేవుని లడ్డును ఇప్పుడు కూడా అదే నెయ్యితోని చేస్తుర్రా లేకుంటే కొత్తది ఏమన్నా తెచ్చిర్రా? అముచ్చట కూడా చెప్పుండ్రి. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. ఏం పవిత్రమో ఏమో పోన్రి, శివరాగరికి దేవుని ప్రసాదం కూడా కల్తీ చేస్తుర్రంటే లీడర్లను ఏమనాలో ఎరకైతే లేదు అంటుర్రు. పవిత్రంగా దేవుని ప్రసాదం తీసుకుందాం అనుకునేటోళ్ళు